విజయవాడ ఇంద్రకీలాద్రిపై సామూహిక ఉచిత అక్షరాభ్యాస మహోత్సవం వైభవంగా ప్రారంభమైంది. ఆలయ ఈవో షీనా నాయక్ చైర్మన్ రాధాకృష్ణ పర్యవేక్షణలో వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య చిన్నారులతో అక్షరాలను దిద్దించారు. ఆన్లైన్ ద్వారా నమోదైన 250 మంది చిన్నారులు, వారి తల్లిదండ్రులు ఈ పూజలో పాల్గొన్నారు. దేవస్థానం తరపున పలక, బలపం, పూజా సామాగ్రిని ఉచితంగా అందించారు. అక్షరాభ్యాసం అనంతరం చిన్నారులకు, తల్లిదండ్రులకు దుర్గమ్మ ప్రత్యేక దర్శనం కల్పించి అమ్మవారి ప్రసాదాలను అందజేశారు. ఈ కలియుగంలో దుర్గానామం ఉచ్చరిస్తేనే చాలు సకల దుర్గతులన్నీ కూడాను నివారణ అయ్యి సద్గతులు కలుగుతాయి అని చెప్పి మనకి దేవి భాగవతాది గ్రంథాల్లో విశేషంగా పురాణాల్లో వర్ణించడం జరిగింది. అటువంటి మహోన్నతమైనటువంటి క్షేత్రం ఇంద్రకీలాద్రి. యుగాల క్రితం స్వయంభూగా వెలసినటువంటి దుర్గామాత ఆలయంలో ఈ రోజుకి కూడా అనేకమైనటువంటి విశేష ఉత్సవాలు, నిత్యోత్సవ, పక్షోత్సవ, మాసోత్సవ, సాంవత్సరిక విశేష ఉత్సవాలు అత్యంత వైభవపేతంగా ఆగమోక్తంగా జరుగుతున్నాయి. మరి వాటిల్లో భాగంగా మన ప్రియతమ ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశం మేరకు మా దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు, మా దేవాదాయ శాఖ మాత్యులు శ్రీ రామనారాయణ రెడ్డి గారు, మరి అట్లాగే మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, మా కమిషనర్ గారి యొక్క ఆదేశాల మేరకు మా ఈవో గారు, మా చైర్మన్ గారు ఈ రోజున శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో సామూహిక అక్షరాభ్యాసాలు నిర్వర్తించడం జరుగుతున్నది. ఈ అక్షరాభ్యాసాలు 300 మందికి పైగా దంపతులు వారి వారి చిరంజీవుల్ని తీసుకొచ్చి అమ్మవారి సన్నిధానంలో అక్షరాభ్యాసం చేసుకున్నారు. ఈ కలియుగం ఇంద్రకీలాద్రి పుణ్యక్షేత్రం నందు ఈరోజు జూన్ 17 ఈరోజు నిజజ్యేష్ఠ మాసం నందు మామూలుగా ప్రతిరోజు కూడా మనకి ఇక్కడ అక్షరాభ్యాసము, అన్నప్రాసన, ఇతర సేవలన్నీ జరుగుతూ ఉంటాయి. అయితే ఈరోజు ఈ యొక్క మంచి ముహూర్తంలో మనము సామూహిక అక్షరాభ్యాసం అని చెప్పేసి దాదాపు 500 మంది నిరుపేదలు, వీకర్ సెక్షన్స్, బడుగు బలహీన వర్గానికి మాత్రమే ఈ యొక్క కార్యక్రమంలో ఉచితంగా పాల్గొనేటట్టు వారికి దాదాపుగా 200 రూపాయలు ఖర్చు అయ్యే విధంగా కూడా మనమే కొన్ని పలక, బలపం కావచ్చు, అమ్మవారి శక్తి కంకణం కావచ్చు, కుంకుమ మరియు ఇతర ప్యాకెట్ క్యాలెండర్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇస్తూ, అదేవిధంగా ప్రసాదము 20 గ్రాముల లడ్డు ప్రసాదము, చక్కెర పొంగలి, పులిహోర, ఈ విధంగా వచ్చిన తల్లి తండ్రికి పిల్లలకు మనం ఉచితంగా ఇస్తూ ఇక్కడ అమ్మవారి క్షేత్రంలో అర్చకుల యొక్క ఆధ్వర్యంలో ఈ మంచి ముహూర్తంన పిల్లలందరినీ కూడా మనము సామూహిక అక్షరాభ్యాసం శాస్త్రోక్తంగా చేయడం అనేది జరిగింది. బాగా చేశారండి, చాలా ఆర్గనైజర్గా చేశారు. మేము అమరావతి నుంచి వచ్చాము. సో 6:30 కల్లా రమ్మన్నారు. 6:30 కల్లా వచ్చాము. చాలా ఆర్గనైజర్గా ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని పిల్లలకి అన్నీ ప్రొవైడ్ చేశారు టైమింగ్లీ. సో వాళ్ళకి పాలు కానీ, బిస్కెట్లు కానీ, స్లేట్స్ కానీ మొత్తం అన్నీ ఇచ్చారు అనమాట. సో పంతులు గారు కూడా చాలా మంత్రాలు మొత్తం అన్నీ చెప్పారు. సో బాగా చేశారు. బాగా జరిగింది. ఇక్కడే 1 టౌన్ మాది. బాగా జరిగింది. వచ్చిన వాళ్ళు రిసీవ్ చేసుకోవడం, పిల్లలకి సౌకర్యం అంతా చాలా బాగా జరిగింది. మార్నింగ్ 4కి బస్ ఎక్కాము. అంత దివ్యంగా జరిగింది. చాలా బాగుంది కూడా. అక్కడ సౌకర్యం మాత్రం అది వాటర్ విషయంలో కానీ అన్ని విషయాల్లో బాగుందండి. ఫుడ్ విషయంలో కూడా చాలా బాగుంది.